చెప్పుకోండి మీరు. సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకు ఏం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద, ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పి విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు, గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చవచ్చు. ప్రభుత్వము ముందు చూపుతో వ్యవహరించాలి ఏం చేసినా. అందుకే మేము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొనుగోళ్ల ప్రక్రియ ఒకవైపు సజావుగా చేస్తూనే అనేక రకాలుగా రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ దీర్ఘకాలిక ప్రణాళిక వైపు రైతాంగాన్ని నడిపించినాం. మేము చెప్పిన మానసికంగా సన్నద్ధం చేస్తూ వచ్చినాం. ఏమని, అయ్యా మన ప్రాంతం తెలంగాణ సమశీతోష్ణ మండలం, నీళ్ళ కరువు లేదు, కరెంటు కరువు లేదు, పెట్టుబడికి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చేయూతనిస్తుంది. మనం ఒక మూస పంటల వైపే పోకుండా పంటలను మార్చుకొని వేసుకుంటే భవిష్యత్తులో రాబోయే రోజులలో వ్యవసాయ పంటలు తగ్గించి ఉద్యాన పంటలను పెంచుకుంటే వరి ఇప్పుడు సుమారు రాష్ట్రంలో వానాకాలంలో 60, 65, 66 లక్షలు సాగవుతుంది. యాసంగిలో 50, 55 లక్షల దాకా సాగవుతుంది ఎకరాలు. దీన్ని కనీసం ఒక 20 లక్షల మేరకైనా ఒక 40, 45 లక్షలు వరి వేసినా వరి తప్ప వేరే పంటల పొలాలు ఉంటాయి. మిగతా వాటిలలో ఆయిల్ పామ్ను మనం విస్తారంగా పెంచుకుంటే ఒక 4-5 ఏళ్ల కాలంలో ఒక 20 లక్షల ఎకరాలలో కనుక తెలంగాణలో ఆయిల్ పామ్ సాగైతే వరి ద్వారా వచ్చేటువంటి ఈ ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో ఎంతో కొంత మేరకు తగ్గిపోతాయి, రైతాంగానికి కూడా మేలవుతుంది మేము చెప్తూ వచ్చినాం. చెప్పి దానికి అనుగుణంగా మేము ఆ పాలసీని ఇంప్లిమెంట్ విజయవంతంగా చేసినాం. కాబట్టి గతంలో సమైక్య రాష్ట్రం మొత్తం పొడవునా 39,000 లేదా 40,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుంటే మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని 2 లక్షల పైచిలకు ఎకరాలకు తీసుకొని పోయినాం. ఇలా రైతులు ఆయిల్ పామ్ వేసి పంటముఖమైనటువంటి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మొదలు మేము చెప్పినప్పుడు వేసినటువంటి రైతులు ఇప్పుడు పంటలు వస్తున్నాయి. ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు వచ్చే ఏడు వస్తాయి. అందుకే గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం. జాతీయ వేదికలలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమావేశాలు, కీలకమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ మాటగా, ఈ ప్రభుత్వం మాటగా అక్కడ మేము విన్నవించినాం. అదే మీరు ఆయిల్ పాము సాగు అనేటువంటిది ఒక రాష్ట్రమో లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని మీరు ఒక మిషన్ మోడ్లో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీల వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో తక్కువ 60 లక్షల ఎకరాలలో కనుక ఆయిల్ పామ్ సాగై పంటలు వస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ భవిష్యత్తులో కానీ వంట నూనెల కోసం ప్రతి ఏడు 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టే దుస్థితి పోతుంది. అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది. ఆయిల్ పామ్ పంటల సాగు మొదలైతే భారత ప్రభుత్వానికి ఒక్క నూనె గింజల నుంచే, అంటే ఎడిబుల్ ఆయిల్స్ నుంచే, మనం తినే వంట నూనెలకు సంబంధించిన పంటల నుంచే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటిది, అది కూడా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టేది తగ్గిపోతుంది. అందువల్ల దీన్ని పెంచండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అవును ఇది కరెక్టే చేయాలంటుంది, కానీ చేస్తలేదు ఆచరణలో. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రం కొంత ప్రత్యేక సదుపాయాలు కల్పించి అక్కడ ప్రోత్సహిస్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా ఒక మిషన్ మోడ్లో వాళ్ళు చేస్తలేరు. అదే కనుక జరిగితే వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా, ఈ ఆదాయం ద్వారా, మనం చేయబోయే ఆదా ద్వారా ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాలు కానీ, గిరిజన ప్రాంతాలు కానీ, మారుమూలలో ఉండేటువంటి ప్రాంతాలు కానీ, ఈ దేశంలో ఉండేటువంటి చాలా ప్రాంతాల మీద డబ్బు ఖర్చు చేసి అక్కడ ఉండేటువంటి వెనుకబాటుతనాన్ని దూరం చేసి అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి అక్కడ ఉపాధులు వచ్చేటట్లు చేసి
అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ దిశగా అడుగులు వేయకుండా ఈ అంశాలని అనేక సార్లు కేసీఆర్ గారు కూడా జాతీయ మీడియా కూడా వివరించినారు. ఈ దేశంలో ఉండే వనరుల పరిస్థితి ఏంటి, ఈ దేశంలో ఇప్పటిదాకా మనం వనరుల సద్వినియోగం ఎట్లా చేసుకోలేకపోయినా, అవి సాగునీళ్ళు కావచ్చు, అవి ఖనిజ సంపద కావచ్చు, అది దేశంలోని మానవ వనరులు కావచ్చు, అది ఈ దేశంలో ఉండే ఇతరేతర అన్ని రకాల వనరులు కావచ్చు, మనం సకాలంలో సద్వినియోగం చేసుకొని కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇప్పటికీ కూడా సమతుల్యత లేని సమాజం ఎందుకుంది, అసమానతలు పెరిగిపోతున్న సమాజం ఎందుకుంది, ఇప్పటికీ కూడా మరి మావోయిస్టు ఉద్యమం అనేది ఎందుకుంది అనేటువంటి అంశాలను స్పృశించి చాలా బలంగా చెప్పడం జరిగింది, చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ సాంప్రదాయ తిట్ల పురాణానికి సంబంధించినటువంటి రాజకీయ చట్రంలో మాత్రమే అభిప్రాయాలను చూసేటువంటి వాళ్ళకి ఈ అంశం బోధపడలే, అర్థం కాలే.